హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ మరి కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను చక్కెర పారా చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి. అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఇది బాగా నేను కరిగిచ్చిన నెయ్యి వేసానండి. ఇది బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. చక్కెర అంతా మెల్ట్ అయిపోవాలి. అలా అయ్యేంత వరకు కరిగించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, మధ్యలో ఆపకూడదు. ఇది మొత్తం మిక్స్ అవ్వాలి. షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, స్వీట్నెస్ ఎక్కువ అవుతుందండి ఉప్పు వేయడం వల్ల. ఈ సోడా ఉప్పు అండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేయడం వల్ల గుల్లగా వస్తాయండి మన చక్కెరపార అనేది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కరిగే విధంగా. ఇప్పుడు ఇందులోనే ఒక 2 కప్స్ మైదా అండి. ఫస్ట్ అయితే ఒక కప్పు వేసేసి కలిపేసుకుందాము. మొత్తం ఒకేసారి వేయకూడదండి, చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మన చపాతీ డోలాగా కలిపేసుకోవాలి. ఇంకొక కప్ అయితే వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఇంకొంచెం వేసేసానండి. ఇంకా స్పూన్ అయితే తీసేయాలండి. మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక స్పూన్ అయితే తీసేసి చేతితో కలుపుకుందామండి. ముద్దలాగా అవుతుందండి, మనకేమి చేతికి అంటుకోదు. ఉన్న పిండి అంతా బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తాను, చూసేయండి. చూడండి, పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా తడిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి. ఇక చేతికి అయితే నూనె అప్లై చేసుకోండి, లేకుంటే అంటుకున్నట్టు అనిపిస్తుంది. చూడండి, కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత షేప్లో కావాలో అంత షేప్లో కట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. బాల్స్ నేనైతే చిన్న చిన్న మీడియం బాల్సే చేస్తున్నానండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా ఒత్తుకోవాలండి. మన చపాతీకి ప్రెస్ చేస్తాం కదా, ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోవాలండి, పల్చగా అయితే చేయకూడదు. దీన్ని ఈ విధంగానే చేసుకోవాలండి, స్లోగా చేసుకోవాలి. పిండి అనేది ఏమి మనకు అంటుకోదండి. స్లోగా చేసేసుకొని సైడ్లు కట్ చేసుకోవాలండి. ఇలా సైడ్లు కట్ చేసుకోండి. నేనైతే చాకు వద్దని మళ్ళీ పిజ్జా కట్టర్ తీసుకున్నానండి. పిజ్జా కట్టర్తో అయితే తొందరగా అవుతుంది. చూడండి, ఈ విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పారాకైతే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే మన షేప్ అనేది బాగా వస్తుందండి మనకి. ఇలా కట్ చేసేసుకొని సైడ్లు తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్క తిప్పుకొని మళ్ళీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి మొత్తము. చూడండి, ఈ షేప్లో ఉంటే సరిపోతుంది. ఆలోపు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందామండి. మనం ఇంకొన్ని తయారు చేసుకునే లోపు ఆయిల్ హీట్ అవుతుంది. డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా
కుక్ అవుతే సరిపోతుందండి. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుందామండి. మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఇంకొకసారి వేసానండి నేను, అది కూడా కుక్ అవుతుంది, చూసేయండి. ఇంకా మన శక్కరపార అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇంకా హ్యాపీగా తినేసేయడానికి పిల్లలకు కూడా నచ్చుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నేనైతే ఒకటి తిని చూపిస్తానండి. చూడండి, లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి, పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.